జీవులు ఉన్నాయి. ఈ ఏ పోలిక చెప్పున మానవుడిని చేయాలనే ఆలోచన దేవుడికి రాలా. నా కళ్ళ ముందు రోజు తిరుగులాడుచున్న ఈ దేవదూతం లాంటి ఒక మానవుడిని తయారు చేద్దాం, ఇది 4 రెక్కలతో చేద్దాం అని దేవుడు అనుకోరా. దేవుడు ఎలా అనుకున్నాడంటే, ఇదిగో నేనైతే ఎలా ఉంటానో నా స్వరూపమందు నా పోలిక చెప్పున నేను మానవుడిని తయారు చేయాలి. బాగా వినండి. దేవుడు మానవుని చేసినప్పుడు ఏం కోరుకున్నాడంటే, దేవదూతల్లాగో కెరూబుల్లాగో సెరూబుల్లాగో జీవుల్లాగో జంతువుల్లాగో మానవుని చేయాలని దేవుడు ఆశపడలా. మానవుని చేస్తున్నప్పుడు దేవుడు ఎలాగ తయారు చేశాడు? తన పోలిక చెప్పున తన స్వరూపమందు చేయడం ప్రారంభించాడు. ఆకాశం నుంచి భూలోకానికి దిగి వచ్చి ఈ మట్టి తీసుకుని మట్టితో ఒక బొమ్మను నిర్మిస్తుంటే ఆకాశంలోంచి దేవదూతలు మాట్లాడుకుంటున్నాయి. ఏంటి? ఈయన సర్వ సృష్టిని నోటి మాటతో తయారు చేశాడు. ఆకాశం కలుగును కాకంటే కలిగింది, భూమి కలుగును కాకంటే కలిగింది. మరి ఇప్పుడేమో కిందకు వెళ్ళి చేతితో ఏదో చేస్తున్నాడు. మట్టి తీసుకుని పిసుకుతున్నాడేంటి? మట్టితో ఒక బొమ్మను చేస్తున్నాడేంటి? ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు భూమి మీదకి వెళ్ళి మట్టితో ఏదో చేస్తున్నాడని విచిత్రంగా ఆలోచించడం ప్రారంభించాడు. అని తయారు చేస్తూ చివరికి ఏం చేశాడంటే ఒక మట్టి బొమ్మను తయారు చేశాడు. ఇప్పుడు దేవదూతలు పైనుంచి చూస్తూ అనుకుంటున్నవి, ఈ తయారు చేసినటువంటి మట్టి బొమ్మ ఎలా ఉందంట? ఆయన పోలికలో ఆయన స్వరూపంలోనే కనపడుతుంది. ఇదిగో దేవుడిలాగే ఈ మట్టి బొమ్మకు కూడా 2 చేతులు ఉన్నాయి, దేవుడిలాగే దానికి 2 కాళ్ళు ఉన్నాయి, దేవుడిలాగే దానికి 2 కళ్ళు ఉన్నాయి, దేవుడిలాగే దానికి ముక్కు ఉంది. అయ్యో, ఈయన స్వరూపంలో ఈయన పోలికలో మరొక ప్రతిబింబాన్ని చేసుకుంటున్నాడు ఏంటి? ఈ బొమ్మ కోసం ఎందుకు ఆయన కష్టపడుతున్నాడు? ఈ బొమ్మను చేయడానికి ఆయన ఎందుకు అతని చేతులతో పనిచేస్తున్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడు కదా, నోటి మాటతో దేన్నన్నా చేయగలిగినటువంటి అనంతమైన శక్తి కలిగిన దేవుడు ఒక మట్టి బొమ్మను తయారు చేయడానికి తన స్వాస్థాలతో తన చేతులతో ఎందుకు తయారు చేసుకుంటున్నాడని అవన్నీ ఆశ్చర్యపోయి ఆకాశమానం నుంచి చూస్తూ ఈ తయారు చేసిన ఈ మట్టి బొమ్మను పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఈ మట్టి బొమ్మ జీవించాలంటే దానికి ఏం కావాలి? ఇప్పుడు ఊపిరి పోయాలి. ఈ తయారు చేసిన ఈ మట్టి బొమ్మకు ఊపిరి పోయడానికి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? వాని నాసికా రంధ్రములో దేవుడు జీవాత్మలోతుగా నరుడేమయ్యాడు? జీవించే ఆత్మయ్యాడు. ఇప్పుడు ఈ మట్టి బొమ్మకు ఆయన జీవాత్మను వదలడానికి తయారు చేసినటువంటి ఈ యొక్క మట్టి బొమ్మ కోసం ఊపిరి వదలడం కోసం దేవుడు నేలకి వంగవలసి వచ్చింది. ఎలా వచ్చింది? నేలకి వంగవలసి వచ్చింది. వంగి ఆ నాసికా రంధ్రంలో జీవాత్మను వదలడానికి ఆయన తల ఉంచి వారి నాసికా రంధ్రంలో జీవాత్మ వస్తుంటే ఈ దేవదూతలు ఆశ్చర్యపోతూ అంటున్నాయి, ఏంటి? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎన్నడూ ఎవరు ఎదుటను తల వంచనటువంటి దేవుడు ఒక మట్టి బొమ్మ కోసం తల ఉంచుతున్నాడేంటి? ఏమైంది ఈ సర్వశక్తి కలిగిన దేవుడికి? ఏమైంది ఈ మహోన్నతమైనటువంటి దేవుడికి? అమ్మో, ఈ విశ్వంలోనే ఆయనంత శక్తి కలిగిన వాడు లేడే. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచుండేటువంటి అంత శక్తి కలిగిన మహోన్నతమైనటువంటి దేవుడు ఒక మట్టి బొమ్మకు ఊపిరిపోయడానికి ఆయన తల ఉంచుతున్నాడేంటి? ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ఊపిరి పోసినటువంటి ఆ మానవుడు లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. లేచి నిలబడిన తర్వాత ఆ మానవుని చూసి దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? ఆ మానవుడిని తయారు చేసిన తర్వాత మానవుడిని చూసి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇదిగో నువ్వేం చేయాలో తెలుసా? ఈ సృష్టినంతని నువ్వు ఏడు. హల్లెలూయా. మానవుడిని తయారు చేసుకుని రోజు నువ్వు నన్ను ఆరాధన చేయి, రోజు నన్ను పూజించు, రోజు నా ఎదుట చప్పట్లు కొట్టు, నాకు దగ్గర మోకరించు, నాకు దండం పెట్టని దేవుడు మానవుడితో చెప్పలేదు. అది చేయడానికి నాకు ఆకాశంలో దేవదూతలు ఉన్నాయి, జీవులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి, సెరూబులు ఉన్నాయి. నేను నిన్ను తయారు చేసుకుంది నా ఎదుట నువ్వు నన్ను పూజించాలనో, ఆరాధన చేయాలనో, నాకు దండం పెట్టాలనో, నాకు చప్పట్లు కొట్టాలనో నేను నిన్ను తయారు చేసుకున్నా. నేను ఎలా చేసుకున్నాను తెలుసా? నా స్వరూపంలో చేసుకున్నాను, నా పోలికలో చేసుకున్నాను. దేనికి చేసుకున్నానో తెలుసా? నీతో నేను సహవాసం చేయడానికి చేసుకున్నాను. దేవుడు అంటున్నాడు, రోజు సాయంకాలం వేళ, సంధ్యపూట వేళ అంటే వచ్చేవాడు. ఏదైనా చోటకి వచ్చి ఎవరు పిలిచేవాడు? ఆదామా,
ఆదామని పిలవగానే ఆదాము వచ్చేవాడు. ఆదాముతో కలుసుకుంటూ నడుచుకుంటూ తోటలో తిరిగేవాడు. హల్లెలూయా. ఆదాముని చేపట్టుకుని దేవుడు నడిపించుకుంటూ తీసుకెళ్లేవాడు. ఇద్దరు మాట్లాడుకునేవాడు. ఇద్దరిని చక్కగా సహవాసం చేయడానికి ఆదాముని ఎత్తుకునేవాడు, కౌగిల్లో చేర్చుకునేవాడు, ఒళ్ళో కూర్చోబెట్టించుకునేవాడు, ముద్దు పెట్టుకునేవాడు. ఎందుకు చేసుకున్నాడు మానవుని దేవుడు? సహవాసం చేయడానికి. ఆయన దేవదూతలతో సహవాసం చేయలేడు. ఆయన కెరూబులతో సరాపులతో సహవాసం చేయలేడు. ఆయన ఎదుట అవి నిలవచాలవు. దేవుని స్తుతించాలంటేనే 2 రెక్కలతో 2 కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని ప్రభువుని స్తుతించేటువంటి ఆ దేవదూతల కంటే యోగ్యుడిగా మానవుని తయారు చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? తన స్వరూపంలో తన పోలికలో చేసుకుని తనతో పాటు సమానంగా మాట్లాడేటువంటి కృప, తనతో పాటు సమానంగా నడిచేటువంటి కృప, తనతో పాటు చేయి పట్టుకుని దేవుడితో ఈక్వల్గా ఉండేటటువంటి మానవుడిని దేవుడు తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందయా దేవుడికి మానవుడి పట్ల కలిగినటువంటి ప్రేమ ఎలా తయారు చేసుకున్నాడు విధానంలో చూడండి. ఇలాగ రోజు దేవుడు మానవుడితో సమానంగా ఉంటూ, దేవుడితో పాటు కలిసి నడుస్తూ, దేవుడితో పాటు కలిసి మాట్లాడుతూ, దేవుడితోనే ఉంటున్నటువంటి ఈ మానవుని చూసి ఆ యొక్క సైతానుడికి ఏం పుట్టింది? ఈర్ష్య పుట్టింది, అసూయ పుట్టింది. ఈ నేను కదా ఇది కోరుకుంది, నీతో సమానంగా సింహాసనాన్ని పరలోకంలో వేసుకోవాలని, నీ పక్కనే నేను ఒక సింహాసనాన్ని వేసుకుని దేవుడితో సమానంగా ఉండాలని నేను ఆశపడితే నన్నేం చేశావు? నువ్వు పరలోకం నుంచి గెంటేశావు. నన్నేమో పరలోకం నుంచి గెంటేశావు. నీతో పాటు సమానంగా ఉండాలని ఆలోచన వచ్చినందుకే నన్ను గెంటేశావే. నీ పక్కన ఒక కుర్చీ వేసుకున్నావని నేను ఆశపడిన దానికే నన్ను త్రోసివేశావే. ఈరోజు ఒక మట్టితో ఒక బొమ్మను చేసుకుని, నీ పోలికగా చేసుకుని, నీ రూపంలో చేసుకుని అతనితో నువ్వు సహవాసం చేస్తూ నీతో సమానంగా అతను ఎలా పెట్టుకుంటున్నావు అని అసూయ పడిపోయింది. ఎవరు? ఈ దేవునికి మానవుడికి మధ్యలో ఉన్నటువంటి ఈ సహవాసాన్ని చూసి తట్టుకోలేనటువంటి సైతానుడు పాపాన్ని తీసుకొచ్చి ఈ మానవుడికి దేవునికి మధ్యలో పెట్టేసి, దేవునికి మానవుడికి మధ్యలో ఉన్న సహవాసాన్ని ఏం చేశాడు? సైతానుడు దూరం చేసేసాడు. తన సహవాసాలతో చేసుకున్న మానవుడు ఎప్పుడైతే తనకు దూరం అయిపోయాడో, తన చేతులలో చేసుకున్న మానవుడు ఎప్పుడైతే తన సహవాసం నుంచి బయటకు వెళ్ళిపోయాడో, సహవాసం చేయడానికి దేవుడికి ఎవరు లేడు. తన పోలికలో తన స్వరూపమందు చేసుకున్న నా మానవుడు, నా చేతులలో చేసుకున్న నా ప్రియ కుమారుడు నాకు దూరం అయిపోయాడని దేవుడు సంవత్సరాలుగా యుగాలుగా ఆయన తహతహలాడుతూ, వేదన చెందుతూ, బాధ చెందుతూ, ఎలాగైనా నేను చేతులలో చేసుకున్న ఈ మానవుడిని తిరిగి నా సహవాసంలోకి తెచ్చుకోవాలని, తిరిగి నా కౌలులోకి తెచ్చుకోవాలని ఆయనే ఆకాశాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసాడు. అదే క్రిస్మస్. ఎందుకు ఈ క్రిస్మస్ ప్రపంచానికి ఇంత శుభవర్తమానమైంది? ఎందుకు ఈ క్రిస్మస్ ప్రపంచాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటుంది అంటే దానికి కారణం కోల్పోయిన సహవాసాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఆయనే ఆకాశాన్ని విడిచిపెట్టి మనుష్య కుమారుడిగా మన దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా. అందుకు కదా ఇది ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన శుభవర్తమానం. ఎందుకు కదా ఇది ప్రజలందరికీ కలుగు ఆనందం. లూకా సువార్తలో ఒక వ్యక్తి కనపడతాడు. 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన పేరు సిమియోను. ఆయన ముసలివాడు. ఆయనతో దేవుని దూత ఒక మాట చెప్తుంది. దేవుని ఆత్మ ఆయనకి ఇచ్చినటువంటి వరం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టే వరకు, యేసుక్రీస్తు ప్రభుని నువ్వు కన్నులారా చూసే వరకు నీకు మరణం రాదు, నీకేం రాదు, నీకు చావు రాదు అని చెప్పాడు. ఆయన అలాగ ముసలాడు అయిపోతున్నాడు తప్ప నీకు మరణం రాట్లా. ఆ దేవాలయంలోకి వచ్చిన అందరూ రోజు చెప్తున్నాడు, ఈయన మాత్రం అలాగే ముసలిలా ఉంటున్నాడు. యేసు ప్రభుని చూసే వరకు మరణం రాదని చెప్పాడు. ఒక రోజున యేసు ప్రభుని తల్లిదండ్రులు దేవాలయంలో తీసుకొచ్చారు. తీసుకురాగానే ఈ యొక్క సిమియోను ప్రవక్త చేతిలో ఆ చిన్నపిల్లని పెడతారు. చిన్నపిల్లని పెట్టగానే యేసు ప్రభుని ఇలా 2 చేతులతో ఎత్తుకుని సిమియోను ప్రవక్త మాట్లాడినటువంటి అద్భుతమైన మాటలు ఏమంటాడో తెలుసా? ఇదిగో నాదా, ఏమన్నాడు తెలుసా? నాదా ఇప్పుడు నీ మాట చెప్పున పోనిచుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణగాను నువ్వు ఉన్నావయ్యా.
హల్లెలూయా. యేసు ప్రభువు గురించి మూడే మూడు మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? అన్ని జీవులందరికీ నువ్వు ఎలాగా వెలుగుగా ఉండడానికి, ఇశ్రాయేలు ప్రజలందరికీ నువ్వు ఎలా ఉండడానికి, మహిమగా ఉండడానికి, మరి సకల ప్రజలందరికీ ఏం పెట్టావు? రక్షణ వచ్చావయ్యా. ఇదిగో మన పూర్వీకులు ఏమని ప్రార్థన చేశారో తెలుసా? మన యొక్క పెద్దలు పూర్వీకులు యుగాలు యుగాలుగా ప్రార్థన చేశారు. ఇదిగో మేము చీకటిలో ఉన్నాం, మాకు వెలుగు కావాలి. మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యం కావాలి. మేము మరణంలో ఉన్నాం, మాకు జీవంలో కావాలని అంగలారుస్తూ ప్రార్థన చేశారు. యేసయ్య వస్తూ అన్నాడు, ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడు. అంతే కదా. ఏమన్నాడు తెలుసా? పునరుత్థానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక ఈ లోకానికి జీవాన్ని ఇచ్చింది, చీకటిలో ఉన్న వారిని వెలుగునిచ్చింది, పోగొట్టుకున్న మహిమను తిరిగి తేగలిగింది. అందుకే అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నావు? మహిమగా ఉన్నావు. పాపం చేసిన తర్వాత ఆదాము ఒక రోజున చెట్టు చాటును దాక్కుని ఉంటాడు. దేవుడు వచ్చి ఆదామును పిలుస్తాడు. ఆదామా ఆదామా అని పిలిస్తే చెట్టు వెనకాల నుంచి ఆదాము ఏమని మాట్లాడుతున్నాడు? ప్రభువా, నీ స్వరమును వెళ్ళినప్పుడు నేను ఎలా ఉన్నాను? దిగంబరునై ఉన్నాను కనుక నేను ఎక్కడ దాక్కున్నాను? ఇప్పుడు చెట్టు వెనకాల దాక్కున్నాను. మరి రోజు యేసు ప్రభుతో నడిచాడు కదా, అప్పుడు తెలియదు ఆదాముకు తాను దిగంబరునని? రోజు దేవుడితోనే నడిచాడు, దేవుడితోనే తిరిగాడు, దేవుడితోనే మాట్లాడాడు కదా, అప్పుడు తెలియదా ఈ ఆదాముకు తాను దిగంబరునని? ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము ఏం పోగొట్టుకున్నాడో తెలుసా? మహిమను పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? మహిమ పోయింది. ఆ మహిమ శరీరం వెళ్ళిపోయి దిగంబరత్వం బయటకు వచ్చేసింది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, తిరిగి నీకు మహిమను ఇవ్వడానికి నేను వచ్చాను. ఇదిగో ఇశ్రాయేలులకు మహిమను, సకల ప్రజలకు రక్షణ ఇవ్వడానికి నేను వచ్చాను. హల్లెలూయా. అందుకు కదా మనం సంతోషించాలి, అందుకు కదా మనం పండుగ చేసుకోవాలి, అందుకు కదా ఇది ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానమైంది. చాలా సంవత్సరాల క్రితం జేమ్స్ బి అల్విన్ అనేటువంటి ఒక ఆస్ట్రోనాట్ ఉన్నాడు. ఆయన రాకెట్ మీద చంద్రమండలానికి వెళ్ళాడు. దేని మీద? రాకెట్ మీద చంద్రమండలం మీదకి వెళ్ళాడు. చంద్రమండలం మీదకి వెళ్ళి చంద్రమండలం మీద నడిచి చాలా రోజులు చంద్రమండలం మీద ఉన్న తర్వాత మళ్ళా తిరిగి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి అనేకమైన దేశాలు తిరుగుతూ ఒక రోజు మన భారతదేశానికి కూడా వచ్చాడు. మన భారతదేశానికి వచ్చిన తర్వాత మన భారతదేశంలో అనేక మంది ఆయన చూడడానికి, అనేక మంది ఆయన పలకరించడానికి వస్తున్నారంట. వస్తుంటే ఈ జేమ్స్ బి అల్విన్ చూసి అందరూ వస్తుంటే వాళ్ళు చూసి అన్నాడంట, ఎందుకయ్యా ఇంతమంది ప్రజలు నన్ను చూడడానికి వస్తున్నారు? ఏముంది నాలో? నేను మీలాంటి ఒక సామాన్య మానవుడే కదా, ఎందుకు నాలో ఉన్నట్టు ప్రత్యేకత ఏముంది అంటే, ఆ ప్రజల్లో ఒక పెద్ద ఆయన లేచి అన్నాడు, అయ్యా మీరు అందరిలాంటి మానవుడే, కానీ మీకు ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు ఎక్కడ నడిచి వచ్చారు? చంద్రమండలం మీద నడిచి వచ్చారు. చంద్రుడి మీద నడిచి వచ్చినటువంటి ఆ పాదాలను చూడాలని, చంద్రుడి మీద నడిచి వచ్చినటువంటి ఆ పాదాలను చూసి మేమందరం ఆనందించాలని ఇంతమంది మేము చూడడానికి వచ్చాము అంటే, జేమ్స్ బి అల్విన్ ఆ యూనివర్సిటీలో నిలబడి వారందరూ ఎదురు ఒక మాట అంటాడు, నేను చంద్రుడి మీద నడవడం గొప్ప విషయం కాదు, నేను చంద్రమండలం మీద నడవడం గొప్ప విషయం కాదు. అసలు గొప్ప విషయం ఏంటంటే, ద గ్రేటెస్ట్ హిస్టరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్, ద బిగ్గెస్ట్ ఈవెంట్, గ్రేటెస్ట్ ఈవెంట్, అసలు ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప విషయం మానవ చరిత్రలో ఏదైనా ఉందంటే అదేంటో తెలుసా? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే వచ్చి ఈ భూమి మీద నడవడమే గొప్ప విషయం. హల్లెలూయా. మానవుడు వెళ్ళి చంద్రమండలం మీద నడవడం కంటే ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడే వచ్చి భూమి మీద నడిచాడు. చూసాము 2000 సంవత్సరాల క్రితం. దానికంటే మించిన చరిత్ర లేదన్నారు. హల్లెలూయా. ఈ రోజున ఎందుకు ఈ క్రిస్మస్ ప్రపంచానికి ఇంత వెలుగునిచ్చింది? ఎందుకు ఈ క్రిస్మస్ ప్రపంచానికి ఇంత ఘనతనిచ్చింది? ఏమన్నాడు తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన విషయం. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన చేతులాగా చేసుకున్నటువంటి, ఆయన ప్రేమించి ఆయన పోలికలో చేసుకున్న ఈ ప్రియమైనటువంటి మానవుడు ఆయన నుంచి దూరం వెళ్ళిపోతే తిరిగి ఆ సహవాసాన్ని తెచ్చుకోవడానికి దేవుడు ఎదిగి వచ్చాడు. ఒక రోజున యేసుప్రభు వారు కూర్చుని ఉంటే ఒక స్త్రీని తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. తీసుకొచ్చి అంటున్నారు, యేసయ్య ఈ స్త్రీ
వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. ఈ స్త్రీని ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి చంపాలి. దేంతో కొట్టి చంపాలి? రాళ్ళతో కొట్టి చంపాలని ఎక్కడుందంటే మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. కాబట్టి ఈవిని మరణశిక్షకు పాత్రురాలు కాబట్టి ఈవిని రాళ్ళతో కొట్టి చంపడానికి అందరూ వచ్చారు. ఇదిగో మా అందరి చేతులు ఏమో ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. అయినను నీవైనా ఏమందు, నువ్వు రక్షకుడిగా వచ్చావు కదా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, మరి నువ్వైతే ఏమంటావు ప్రభు అని దేవుడిని అడిగాడు. అడిగితే దేవుడు అన్నాడు, ఒక పని చేయకుండా మీలో ఎవరైతే పాపం చేయలేదో మీరు రాళ్ళు ఆ బిడ్డ మీద వేయండి. అందరూ రాళ్ళు పాడేసి ఎవరు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన తల ఉంచి నేల మీద ఏదో రాసుకుంటూ పైకెత్తి ఆమెను చూసి, అమ్మ ఎవరు నిన్ను శిక్షింపలేదా అని అడిగాడు. అడిగితే లేదయ్యా నన్ను ఎవరు శిక్షించలేదు. అయితే నేను శిక్షించను, ఇక మీద నువ్వు వెళ్ళి పాపము చేయమని చెప్పాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి రెండవ గొప్ప వాక్యం మనకి ఏంటంటే, ఒకటి కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మనకి ఇచ్చాడు. రెండవదిగా పాపము చేసిన మానవుడికి ఆయన స్వాస్థాలతో రాసిన శిక్షను